నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా మారినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మాటలంటే, రోజు రోజుకి వాహనదారులు రోడ్లపైన ఎక్కువ వస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు పెరుగుతున్నారు, ప్రజలు పెరుగుతున్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ దిశగా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ వాగ్దానాలు ప్రజెంట్ ఎటుపోయాయి? ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చూసుకుంటే చాలా కూడలి వద్ద, ఇక్కడ కంటేశ్వర్ కావచ్చు, ఇక్కడ కోట్ చౌరస్తా కావచ్చు, మరి చాలా వర్ణి చౌరస్తా కావచ్చు, ఇక్కడ తిలక్ గార్డెన్ చౌరస్తా కావచ్చు, బస్టాండ్ చౌరస్తా కావచ్చు, నెహ్రూ పార్క్ కావచ్చు, మాలపల్లి చౌరస్తా, అరసపల్లి చౌరస్తా, ఇట్లా చెప్పుకుంటూ పోతే నగరంలో 60 డివిజన్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ కొదవలేకుండా పోయింది. ట్రాఫిక్ విపరీతమైనటువంటి సిచ్యువేషన్. మరి ఇది మారాలంటే ఏం చేయాలి? ఒకవైపు ప్రజలు మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఏదైతే తిలక్ గార్డెన్ చౌరస్తా అని చెప్పొచ్చు, ఇక్కడ వాహనదారులు ఇట్లా బైకులు పార్క్ చేసుకొని వెళ్ళినటువంటి క్రమం. ఎందుకు పార్క్ చేస్తున్నారు అంటే, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మనకంతా కనిపిస్తూ ఉంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వివిధ కొనుగోలు చేయడానికైతే వాహనదారులు వస్తారు. టీలు, టిఫిన్లు, కాఫీలు ఇట్లా తాగడానికి చాలామంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళందరూ పార్క్ చేసేది ఎక్కడ అంటే, వివిధటువంటి ఇదైతే రోడ్డు ఏదైతుందో రోడ్డు పైన పెట్టాల్సి వస్తుంది. మరి పెట్టడం వాహనదారుల తప్ప, ఫోటోలు కొట్టడం పోలీసులు తప్ప, మరి ఏంటి అని సామాన్యంగా ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. ఏంటి ఇక్కడ మీరు బండి పెట్టారా, బండి పెడితే ఫోటోలు దించుకొని పోతున్నారు, మరి ఎట్లా చూస్తారు ఇదంతా? ఇప్పుడు నార్మల్గా మీరు పెట్టేది, ఇప్పుడు బండ్లు అయితే పెడుతున్నారు. బండ్లు పెట్టినప్పుడు షాప్లకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా సరే షాప్ ముందరనే ఆపుకుంటారు. ఇది కామన్గా. అది ఎట్లా అంటే పోలీసులు ఫోటోలు కొట్టుకొని పోతున్నారు అని బాధపడుతున్నారు ప్రజలు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలియకుండా కూడా మనకు ఫోటో తీసుకొని పోతున్నారు, ఫైన్లు వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా సార్. మేము టీ తాగడానికి వచ్చినాము, అది కరెక్ట్ కాదు సార్. పార్కింగ్ పరంగా చూసుకుంటే ఎక్కడ పెడితే బాగుంటుంది అసలు? ఇదే రోడ్డు మీద పార్కింగ్ అంటే రోడ్డు మీద పెడతలేం కదా సార్, షాప్ ముందరనే పెడుతున్నాము. టీ తాగి వెళ్ళిపోతాం, 5 నిమిషాలు 10 నిమిషాలకు ఫైన్ వేయడం కరెక్ట్ కాదు కదా సార్. అది ఏర్పాటు కరెక్ట్ ఒక ప్లేస్ చూపిస్తే కనుక మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాదని భావిస్తున్నారు? పార్కింగ్ రాదు సార్. ఓకే సార్. చూడొచ్చు, వాహనదారులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ముఖ్యంగా మాట్లాడదాం, అసలు మొత్తం వాహనాలు పార్కింగ్ చేయాలంటే సంబంధించిన షాప్ ముందల చేస్తూ ఉంటారు. ఇది నగరం కాదు, ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే నగరం పెరిగే కొద్దీ కొన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ పక్కనే కలీల్వాడి ఉంది. కలీల్వాడిలో విపరీతమైనటువంటి జనాలు, రోగులు వస్తూ ఉంటారు. అంబులెన్సులు తిరుగుతూ ఉంటాయి, ఆటోలు తిరుగుతుంటాయి, బైకులు తిరుగుతుంటాయి. ఇవన్నిటిపైన మొత్తం ఎటు సఫర్ అయ్యేది ప్రజలు కావచ్చు, ఇక్కడ రోగులు సఫర్ అవుతున్నారు. మాట్లాడదాం, కొంతమంది నాయకులు ఉన్నారు. మరి ఏంది ట్రాఫిక్ విషయం చూస్తే నగరం రోజు రోజుకు డెవలప్ అవుతుంది అని చెప్పి నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలైతే పెరుగుతున్నారు, వాహనాలు పెరుగుతున్నాయి. ఇట్లాంటి ప్లేస్లలో చాలామంది వస్తూ ఉంటారు, ఏదైనా పని చేసుకోవడానికి, టీలు కాఫీలు తాగడానికి బయటకు వస్తూ ఉంటారు, షాపింగ్ చేయడం. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఇట్లా పెట్టడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు సైతం అవుతాయి. మరి వాహనదారులది తప్పంటారా? మరి ఇక్కడ పోలీసులు చర్యలు చేపడితే బాగుంటుందంటారా? లేకపోతే నాయకులు హామీలు ఇస్తున్నారు, డెవలప్ చేస్తాము, స్మార్ట్ సిటీ చేస్తామని, అసలు ఎట్లా చూడాలి ఈ వ్యవహారం అంతా? నిజామాబాద్ నగరానికి సంబంధించి దాదాపు ఇవాళ 2002-2003లో నిజామాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు కావటం జరిగింది. కానీ కార్పొరేషన్ ఏర్పాటు అయిన నుంచి అంటే నిజామాబాద్ నగరం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి, రోడ్లు, వైశాల్యం ఉన్నదో, ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత కూడా అవే రోడ్లు, అదే వైశాల్యంతో నిజామాబాద్ నగరం ఇవాళ కొనసాగుతుంది. ఇవాళ ఆ రోజు నుంచి కూడా దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా నిజామాబాద్లో విపరీతమైనటువంటి అంటే ప్రజలు పెరిగినరు, ట్రాఫిక్ పెరిగింది, వాహనాలు పెరిగినాయి. మరి దానికి తగ్గట్టు వాళ్ళ రోడ్ల విస్తరణ కానీ, ఫుట్పాత్ల విస్తరణ కానీ ఆ రకమైనటువంటిది ఎన్నికల్లో హామీ తప్ప ఆచరణలో అవి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనం ఈ తిలక్ గార్డెన్కి సంబంధించి కానీ ఇక్కడ నుంచి దాదాపు మనం ఇక్కడ బోర్గాం దగ్గర నుంచి అరసాపల్లి, మనం సారంగపూర్ వరకు చూసుకున్నా, అక్కడ మనం దాస్ నగర్ దగ్గర నుంచి అంటే దాస్ నగరు, కంటేశ్వరు, ఆర్యనగర్ దగ్గర అక్కడ నుంచి మనం చూసుకొని మనం నిజామాబాద్ సరౌండింగ్ ఎక్కడ మనం చూసినా కూడా చిన్న రోడ్లే మనకు కనబడుతాయి. ఇవాళ ఇతర కార్పొరేషన్లలో మనం చూస్తే విశాలమైనటువంటి రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ఫుట్పాత్లు, వీటన్నీ చాలా మంచిగా అక్కడ ఉంటాయి. కానీ నిజామాబాద్కు సంబంధించి మాత్రం నాయకులకు చిత్తశుద్ధి లేదు. అదే రకంగా ఇక్కడ పనిచేసేటటువంటి అధికారులకు కూడా చిత్తశుద్ధి లేదు. ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. ఈ రోడ్డులో ఇది మొత్తం కూడా కమర్షియల్ కాంప్లెక్స్, మున్సిపల్కి సంబంధించి ప్రైవేటుకు సంబంధించినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్. దీనికి పార్కింగ్ స్థలం లేదు. పార్కింగ్ స్థలం లేకపోతే ఇవాళ షాపింగ్కి వచ్చినటువంటి ప్రజలు, వాళ్ళ అవసరాల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రజలు వాళ్ళ వాహనాన్ని ఎక్కడ ఆపుకుంటారు? ఇక్కడనే ఆపుకోవాలి. ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో పార్కింగ్ పెట్టుకునేటటువంటి అవకాశంలోనే ఆ ప్రాంతంలోనే వాళ్ళు వెహికల్ ఆపేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఏం చేస్తున్నారు?
మున్సిపల్ అధికారులు కానీ లేకుంటే పోలీసులు వచ్చేసి ఆ వాహనాలకు ఫోటోలు కొట్టి వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఫైన్లు వేస్తే వాళ్ళు వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలా? ఇవాళ నిజామాబాద్లో ఈ రోజు కూడా కట్టేటటువంటి కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతున్నాయో ప్రధానంగా ఖలీల్వాడ్లో హాస్పిటల్కి సంబంధించి కానీ షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి కానీ వాళ్ళు పార్కింగ్ లేకుండా, పార్కింగ్ స్థలం లేకుండా వాళ్ళు కాంప్లెక్స్ కడతా ఉంటే దానికి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అది ఆ కాంప్లెక్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రజలు సందర్శన కోసమో లేకపోతే షాపింగ్ చేసుకోవడానికి వెహికల్ తీసుకొని వచ్చి రోడ్డు మీద పెడితే మళ్ళీ పోలీసులు వచ్చి ఫోటో కొట్టి వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఉన్నారు. అంటే రెండు రకాలుగా ఇవాళ ప్రజలు నష్టపోయేటటువంటి అధికారం ఉన్నది. ఇవాళ అధికారులు ఇది దృష్టిలో పెట్టుకోవాలా. ప్రధానంగా ఈ రోడ్డు మనం ఒక నిమిషం అక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఇదంతా ఫుట్పాత్ కోసం ఏర్పాటు చేసింది గతంలో కొన్ని సంవత్సరాల కింద. ఇదంతా కాలినడకగా ఉండాలని చెప్పేసి ఈ రోడ్డు మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఈ రోడ్ అంతా కూడా ఈ ఫుట్పాత్ సంబంధించినటువంటి రోడ్డు. ఈ రోడ్డుకు ఆనుకొని ఏదైతే హోటల్స్, ముఖ్యంగా ఆ ఫుట్పాత్ మీదనే రోడ్లు హోటల్స్ పెట్టారు. ఏంటి ఇప్పుడు ఫుట్పాత్ నడిచే వాళ్ళు ఎట్లా నడుస్తారు ఇట్లా ఉంటే? ఇప్పుడు ఈడ ఫుట్పాత్ అది ఆ ఫుట్పాత్ సంబంధించి ఏదైతుందో ఇప్పుడు మన కరెంట్ లైన్ కూడా దాని ముందలే ఉంది. అక్కడనే మనం పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బండ్లు. ఆ పార్కింగ్ చేసుకోవడానికి అనువుగా వాళ్ళు వెహికల్ దాని పైకి ఎక్కడం కోసం ఏర్పాటు చేసి దానిపైన పార్కింగ్ చేసేటటువంటి అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ మా అనుమానం ఏంటంటే మున్సిపల్ అధికారులు ఈ కాంప్లెక్స్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఆ రకంగా వదిలేసారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ముందు పోలీసులు ఇక్కడ వెహికల్స్కు ఫోటో కొట్టే కంటే ముందు ఆ ఫుట్పాత్ పైకి వెహికల్స్ పోవడానికి అనువుగా దాన్ని తయారు చేసి దానిపైన పార్కింగ్ వెహికల్స్ పెట్టించి ప్రజలు నడవడానికి ఫుట్పాత్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు పోలీసులు ఈ రోడ్డు మీద ఒకవేళ వాళ్ళు గనక వెహికల్స్ ఆపితే అప్పుడు ఫోటో కొడితే దానికి ఎవరైనా హర్షిస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ఇది మాత్రం సరైంది కాదు. ప్రజలు రెండు రకాలుగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్ల వెడల్పుతో పాటు పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యాక్సిడెంట్లు కూడా ఈ ఏరియాలో గతంలో కూడా చూసుకున్నాం, అక్కడక్కడ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వెహికల్స్ పెట్టే విధానం ఏంటి, మళ్ళీ ఎవరు దీనికి ముఖ్యంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది? నిజామాబాద్ నగర పాలక సంస్థ అయిన తర్వాత ఇలా ప్రతిరోజు నిజామాబాద్ నగరానికి కొన్ని వేలాది మంది ఏదో పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలా ఒక షాపింగ్ చేయాలనుకున్నా కానీ ఇలా ప్రధానంగా చూసినాం సిపి గారి కార్యాలయము, అదేవిధంగా కోర్టు ఆవరణ నుండి కనీసం బస్టాండ్ వరకు ఉన్నటువంటి ఏదైతే తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ మనం తీసుకుందాం, దీని ముందర ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామే ఉంటుంది. దీని ముందు నుంచి కూడా బస్సులు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. బస్సులు వెళ్తూ ఒక దగ్గర టర్నింగ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ టూరిజం హోటల్ ముందల ఇలా భారీ కటౌట్లు పెట్టిండ్రు. అక్కడ ఇలా బస్సు ఎట్లా టర్న్ అవుతాయని చెప్పేసి సందర్భంగా మేము అధికారులను, మున్సిపల్ అధికారులు మేము పరిశీలిస్తూ ఉన్నాం, పోలీసు అధికారులు కూడా పరిశీలిస్తూ ఉన్నాం. అంతకుముందే పాదచారులు నడుచుకుంటూ వెళ్తే బస్సు యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక మనిషి 2 కాళ్ళు కూడా పోయినాయి అక్కడ. తర్వాత ఎన్నో సందర్భాల్లో కూడా బైక్ యాక్సిడెంట్ ఈ మూల మీద జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఆ భారీ కటౌట్లు పెట్టడం వల్ల మరింత ఆ ఇరుకుగా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ కటౌట్లు తీసేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇలా తిలక్ గార్డెన్ ముందు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో పాదచారుల కోసం ఒక రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్ను ఎవరు ఉపయోగించరు. కాబట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కొత్తగా వెలిసినాయి. మరి ఎట్లా వెలిసినాయి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మొబైల్ పాయింట్లు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, ఇలా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిధి కాకుండా, దుకాణాల పరిధి కాకుండా ముందలు జరిగి వాళ్ళు షాపింగ్ పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరు నడవడానికి అవకాశం లేదు, వాళ్ళ బండ్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. బండ్లన్నీ రోడ్డు మీద అవుతా ఉన్నాయి. ఇలా ట్రాఫిక్ పోలీసులు వచ్చి వెంటనే సెకండ్లుగా ఇలా బండ్ల నెంబర్లు నోట్ చేసుకొని ఇలా ఫైన్లు వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నష్టపోతున్నది ప్రజలు. ఇలా బైక్ ప్రయాణికులు కావచ్చు, కార్ ప్రయాణికులు కావచ్చు. రోడ్ల మీద ఇలా అధికారులు అడిగితే ఏమంటాను, రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మేము పార్కింగ్ పెట్టినామంటున్నాం. రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎప్పుడు చూసినా లాగే ఉంటుంది. మరి పార్కింగ్ పెట్టడానికి అవకాశం ఎక్కడ ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా ఇక్కడ సిపిఐ ఆఫీస్ ముంగట వచ్చినటువంటి ఒక కస్టమరు రాజీవ్ గాంధీ ఆడిటోరియం దాకా పోయి బండి పెట్టి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే ఫుట్పాత్ సంబంధించినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనిపైన బండ్లు ఎక్కేయడానికి కూడా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసినాం, చేసిండ్రు. కానీ ఈ మధ్య మర్చిపోయినరో మరి ఏం జరిగిందో కానీ ఇలా ఆ బైకులు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి రోడ్ల మీద పెడతా ఉన్నారు. ఇది ఫైన్ వేయడం వల్ల ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. ఇలా షాపింగ్ కాంప్లెక్స్ తిలక్ గార్డెన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇలా ఎవరైతే షాపులు రెంట్ తీసుకున్నారో వీళ్ళు ప్రభుత్వానికి సెస్ కడుతూ ఉన్నారు. మరి సెస్ కడుతున్నప్పుడు వాళ్ళ వాహనాలు ఎక్కడ రోడ్డు మీద పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా మున్సిపల్ అధికారులను, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులను అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఇలా ఫుట్పాత్ మీద నడవడానికి కానీ, అదేవిధంగా బైకులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దాని మీద కొద్దిగా ర్యాంపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా బైకులు పైకి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మున్సిపల్ అధికారులు ఇలా నిజామాబాద్లో ఇక్కడనే కాదు, నగరంలో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో సిపి గారు వచ్చిన తర్వాత 1-వే రోడ్లు వచ్చినాయి. 1-వే రోడ్లు రావడం చాలా మంచి శుభ పరిణామమే. ఇంకా మరిన్ని ప్రాంతాలు ఖలీల్వాడ్లో ప్రధానంగా ఇలా హాస్పిటల్ సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఇలా రోడ్ల
ఎవరైనా కార్లోనే వస్తూ ఉంటారు పేషెంట్లు కాబట్టి, ఆటోలో వస్తూ ఉంటారు కాబట్టి రోడ్లు చిన్నగా అయిపోయినాయి కాబట్టి ట్రాఫిక్ పెరుగుతూ ఉన్నది. వన్ వే చేయడము మంచిదే, కానీ ఇప్పటికే ఉన్నటువంటి ఏవైతే ఫుట్పాత్ సంబంధించి ఉన్నాయో ఇవి వెంటనే వాటికి సంబంధించిన ర్యాంపులు కట్టి బైకులు పైకెక్కడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఈ జరిగితేనే ఇలా వాహనదారుల పైన ఫైన్లు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం. ఇన్ని బండ్లు కనిపిస్తున్నాయి, బండ్లు ఇన్ని అంటే మనుషులు ఎక్కడ ఉన్నారు? ఇన్ని బండ్లు కనిపిస్తూ ఉన్నాయి. మనుషుల పరిస్థితి ఏంటంటే జనాలు తక్కువ కనిపిస్తున్నారు, బండ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంది అన్నట్టు అందరూ షాపింగ్ చేస్తున్నారు. అందరి దగ్గర బండ్లు ఇక్కడ పెట్టి షాపింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు బండ్లు పెట్టడానికి ఇంకో సోర్స్ లేదు. ఇప్పుడు ఆ షాప్లో షాపింగ్ చేయాలంటే బండి అక్కడ పెట్టి అక్కడ లోపల పోయి ఏమైనా కొనుక్కోవాలి. ఆ విధంగా వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. అదే ర్యాంపులు ఉంటే బండ్లు పైకి ఎక్కించి పైన పెట్టి వాళ్ళు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఇప్పుడు రోడ్ల మీద బండి పెట్టి అతను షాపింగ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఫైన్ కొడుతున్నారు. ఈ విధంగా ప్రజలకు భారం పడుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. అదే ఫైన్ కొట్టే ముందు వాళ్ళు కూడా ఆలోచించాలా, పోలీసులు కూడా ఆలోచించాలా. ఏంటంటే మరి వీళ్ళకి మనం అవకాశం ఇవ్వలేము, మనల్ని పెట్టుకోనికి అవకాశం ఇవ్వలేము. ఇక్కడ రోడ్డు మీద పెట్టుకోకుండా మరి ఇంకెక్కడ పెట్టుకుంటారు? మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తే పైన పెట్టుకుంటారు కదా అని పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని దానికి ర్యాంపులు చేయించి అప్పుడు చేయిస్తే బండ్లు పైకి వెళ్తే బండ్లు పైకి ఉంటాయి, రోడ్డు విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలి ప్రభుత్వాన్ని అని మేము సిపిఐగా కోరుతున్నాం. శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా ముందుకెళ్లాల్సి ఉంటుంది? ఒకటి శాశ్వత పరిష్కారం కావాలంటే రోడ్ వైడింగ్. ఇంకోటి కొందరు ఫుట్పాత్ల పైకి వచ్చిండ్రు, వాటిని తొలగించి ఫుట్పాత్ కూడా సరిగా ఏర్పాటు చేయాలి. అలాగే ముందుకు వచ్చిన వీటిని తొలగించాలి. దాన్ని ర్యాంపులు వేసి బండ్లు కూడా పైకి వెళ్తే రోడ్ వైడింగ్ కూడా అయితే అప్పుడు శాశ్వత పరిష్కారం అవుతుంది. దానికి ఈ గవర్నమెంట్ కృషి చేయాలి, లేకుంటే అది ఎప్పటికి కూడా శాశ్వత పరిష్కారం కాదు. చూడొచ్చు మనం మొత్తానికి నిజామాబాద్ ట్రాఫిక్ పెరిగిపోతుంది అనే అంశం పైన ప్రత్యేకంగా మనం ఒకసారి చూద్దాము పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి వచ్చాము. ఇంతకుముందే ఇక్కడికి పోలీసులు వచ్చారు, ఫోటోలు కొట్టినటువంటి సందర్భం. సరే పోలీసులు వస్తారు, ఫోటోలు కొడతారు, ఎందుకంటే నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలి ప్రయాణికులు. ఈ ఉద్దేశంతో వాళ్ళు కొట్టారని భావించినప్పటికీ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నుడా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ప్రజలకు సరైనటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే పార్కింగ్ కావచ్చు, వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి, వాహనదారులు ఎక్కడ పెట్టుకోవాలో బండ్లు తెలియని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నూతనంగా సిపి సాయి చైతన్య వచ్చిన తర్వాత కొద్దిగా ట్రాఫిక్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి, ఖలీల్ వాళ్ళు సైతం వన్ వేలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కొద్దిగా సెటరైట్ అయినప్పటికీ మరింత సమస్య అక్కడక్కడ చాలా ఇట్లాంటి సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల గురించి మాట్లాడితే కనుక వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడము, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడము, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఏసీబీ దాడులు సైతం జరిగాయి, తనిఖీలు జరిగాయి. మరి టౌన్ ప్లానింగ్లో చాలా గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. మరి ప్రస్తుతం ఎక్కడైనా నిజామాబాద్లో కొత్తగా భవన నిర్మాణాలు అయితే ఖచ్చితంగా దానిపైన దృష్టి సాగిస్తూ ఎట్లా ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ పైన మరింత దృష్టి సారించాలి. వాహనదారులకు పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అక్కడ తరలిస్తే మరింత ఇట్లాంటి ట్రాఫిక్ పెరిగిపోకుండా ఉంటుంది. దీంతోపాటు వాహనదారులకు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.